ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 2 చొప్పున 4 కొత్త స్థానాలు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 13 నియోజకవర్గాలకు అదనంగా 4 కలిస్తే మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ వారం జరిగిన సంఘటనని ఒకసారి పరిశీలిస్తే కనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో జరిగినటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ సామాజిక న్యాయ సదస్సు ఉందో దానికి కాంగ్రెస్ అన్యాయ సామాజిక సమరభేరి అంటూ కూడా పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కడ న్యాయం చేయలేదు కాబట్టి అన్యాయ సమరభేరిగా దాని పేరు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆయన ఎద్దేవా చేశారు. గతంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతమందికి బీసీలకు ప్రధానమంత్రి పదవులను ఇచ్చారు, ఎంతమంది అర్ధశతాబ్దంలో ఎంతమంది బీసీ వ్యక్తులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, అదేవిధంగా రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గంలో ఎంతమందికి చోటు కల్పించారని కూడా ఆయన ఎదురు ప్రశ్నించడం జరిగింది. మరోవైపు ఇటు బీజేపీ పార్టీ తమ ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి పదవి ఇచ్చాం, అదేవిధంగా చాలా పదవులు పార్టీ పదవులు అటు అన్ని పదవులు కూడా బీసీలకు స్థానం కల్పించామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు ఏం చేయకుండానే ఆ రకమైనటువంటి బీసీలకు న్యాయం చేశామంటూ ఆ పేరిట సదస్సు ఏర్పాటు చేసిన ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన బీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అతను బీసీల తరపున ఫైట్ చేస్తున్నారు కాబట్టి మరికొంతమంది బీసీలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, అప్పుడు బీసీ వర్గాల గొంతుక మరింత వినే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక కరీంనగర్లో ఈ నెల 11న బండి సంజయ్ జన్మదినం జరగనుంది. ఆ నేపథ్యంలో మోడీ కానుకగా దాదాపుగా 20,000 సైకిళ్లను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ పంపిణీ చేయనున్నారు. 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు ఈ 20,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒక్కో సైకిల్కు 5,000 చొప్పున కొనుగోలు చేశారు. సంబంధిత కంపెనీ ద్వారా ఇప్పటికే ఆర్డర్ ఇచ్చి సైకిళ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ నెల 11న బండి సంజయ్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సెలెక్టెడ్గా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇక మరొక అంశాన్ని కనుక పరిశీలిస్తే మానకొండూరు నియోజకవర్గంలో అయితే మాదిగల ఆత్మీయ సమావేశం పేరిట ఒక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఇదే సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మంద శామ్యుల్, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. గత మాజీ ప్రభుత్వ విప్పు ఆరపల్లి మోహన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మాదిగ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కలిసికట్టుగా తనను మంత్రి అవకాశాన్ని కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక మాదిగల గొంతును తాను వినిపిస్తాను, మొత్తంగా రాష్ట్రంలో అన్ని శాఖల్లో కనుక పరిశీలిస్తే బడ్జెట్లో కేటాయించేటువంటి ఎక్కువ కేటాయింపులు తన శాఖే కేటాయిస్తున్నారు. దాదాపుగా 30% పైగా కూడా తన శాఖ ద్వారానే బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నందున ఆయా శాఖ ద్వారా ఆయా సామాజిక వర్గాలకు తప్పకుండా న్యాయం చేసేలా తాను జాగ్రత్తలు పాల్పడతానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు తాను కృషి చేస్తాను, వారి సమాజ శ్రేయస్సు కోసం వారి సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు కూడా తన శాఖ ద్వారా కూడా అన్ని అవకాశాలు పరిశీలిస్తూనే వారికి సంక్షేమ పథకాల ద్వారా నిధులు అందిస్తూ కూడా వాళ్ళ అభ్యున్నతికి పాల్పడతానని చెప్పేసి కూడా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చెప్పడం జరిగింది. ఇక జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఒక ఏదైతే క్రైమ్ అంశాన్ని కనుక పరిశీలిస్తే అక్కడ ఒక ఏదైతే బత్తిని నర్స్ అయినటువంటి వ్యక్తి అక్కడ అనారోగ్యంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. అతన్ని పరిశీలించినటువంటి వైద్యుడు న్యూరో ప్రాబ్లంగా ఉండి మరొక
ప్రైవేట్ ఆసుపత్రికి రిఫరెన్స్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి బత్తిని నరసయ్యను కొద్దిసేపటికి చికిత్స అందిస్తుంటే ఆయన మృతి చెందడం జరిగింది. అయితే దీనిపై ఆగ్రహించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు కూడా హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. డప్పు చప్పులతో కూడా అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమాచారం జగిత్యాల పోలీసులు వెంటనే చేరుకొని దీక్ష విరమించి అదేవిధంగా ధర్నాని విరమింపజేసి వాళ్లకు గొడవ సద్దుమనగలిగే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో అటు ఆసుపత్రి అదేవిధంగా ఎవరైతే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడి ఒక మొత్తానికి ఆ ఇష్యూలో ఎలాంటి గొడవ ఇష్యూ కాకుండా చూసి వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. సో ఈ ఆసుపత్రి నిర్వాహకం కారణం వల్లనే అతను బత్తిని నరసయ్య మృతి చెందని చెప్పేసి కూడా ఆ రోజంతా కూడా జగిత్యాలలో పెద్ద ధర్నా కార్యక్రమం అయితే జరిగింది. ఎట్టకేలకు పోలీసుల రంగ పరీక్ష మాత్రం సద్దుమణిగింది. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి.